నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో వెంటాడుతున్న ఓ అంతుపట్టని సమస్య. పదుల సంఖ్యలో కోల్పోతున్న ప్రాణాలు, కదిలిస్తే కన్నీళ్లుగా వారి సమస్యలు. ఇంతకీ నెల్లూరు జిల్లాలో ఆ మారుమూల గ్రామం ఏది? వారు పడుతున్న సమస్యలేంటి? ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే N3 న్యూస్ని ఫాలో అవ్వాల్సిందే. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు లేదా జిల్లా స్థాయి అధికారులకు ఆ సమస్యను తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే N3 న్యూస్ ఈరోజు మరొక విచిత్రమైన సమస్యని తీసుకుని మీ ముందుకు వస్తుంది. అయితే ఎక్కడ కూడా విని ఉండం. మనం ఉద్దానం అనే ఒక ప్రాంతాన్ని అయితే గతంలో వినున్నాం. ఉద్దానం అనగానే అక్కడ త్రాగడానికి పనికిరాని నీరు, కిడ్నీ పేషెంట్లతో నిండిపోయిన ఊరుగా ఉద్దానం ప్రసిద్ధికి ఎక్కింది. ప్రస్తుతం కూడా మనం అదే పరిస్థితి అక్కడ ఉంది. అయితే మరొక ఉద్దానం లాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో కంపసముద్రం గ్రామం అయితే ఉంది. మనం ప్రస్తుతానికి మన N3 బృందం 2 బృందాలుగా కంపసముద్రం గ్రామంలో అయితే మనం విజిట్ చేస్తున్నాం. ముఖ్యంగా కంపసముద్రం గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ. అయితే ఈ గ్రామంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గడిచిన 4-5 సంవత్సరాల్లో ఒక్క సహజ మరణం కూడా లేకపోవడం, నెలల కాలంలోనే పదుల సంఖ్యలో కిడ్నీ సమస్యలతో మృతి చెందడం, ఇప్పటికీ చిన్నారుల నుంచి పండు ముసలి వారు కూడా కేవలం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడడం ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఒక పిశాచ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి అరుంధతీవాడలో కిడ్నీ మహమ్మారి ఆవహించి ఉంది. మరో ఉద్దానాన్ని తలపించేలా మారింది. గత 20 ఏళ్లుగా చాప కింద నీరులా ఈ వ్యాధి పాకిపోయింది. 5 ఏళ్లుగా విజృంభిస్తూ ఇంటికొకరిని కాటికి పంపిస్తుంది. కిడ్నీ మహమ్మారిన పడి దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిని కదిలిస్తే మా కాలని వల్లకాడైపోతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంటికొకరు చొప్పున బాధితులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ వినిపిస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామం కావడం, అధ్వానంగా ఉన్న రోడ్లలో సరైన ప్రయాణ సౌకర్యాలు లేక, వైద్యానికి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణాలకు వెళ్లి రాలేక నరకయాతన పడుతున్నారు. ఇంకొందరైతే ఇళ్ల వద్దనే పిల్లాపాపలను వదిలేసి ఆస్పత్రుల్లోనే నెలల తరబడి ఉంటూ అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం ఆస్తులన్నీ తెగనమ్ముకుంటున్నారు. అవి చాలక అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 80 కుటుంబాలు ఉన్న ఆ కాలనీలో 70 కుటుంబాలు కిడ్నీ మహమ్మారి బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పనక్కర్లేదు. కంపసముద్రం గ్రామంలోని ఓ ఇంటిలోకి మేము N3 టీం చేరుకున్నాము. ఓ ఇంట్లో ఓ చిన్నారి పడుతున్నటువంటి గత 5 ఏళ్లుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం ఆ చిన్నారి ఇంటికి వచ్చాం. ఆ చిన్నారి దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి ఆ చిన్నారి వైపు మా కెమెరామ్యాన్ కరీముల్లా స్పష్టంగా ఆ విజువల్స్ చూపిస్తున్నారు. ఆ కాళ్ళు కూడా ఆ వాపు అనేటువంటిది మనం స్పష్టంగా ఆ విజువల్స్లో చూస్తున్నాం. అయితే గత 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులతో బాధపడుతున్నాము. అయితే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈ చిన్నారికి ఏమిటి సమస్య అనేటువంటిది ఇప్పటికే అర్థం కావట్లేదు. గత 5 ఏళ్లుగా మెడిసిన్ వాడుతున్నాము, కానీ ఈ పరిష్కారం దొరకటం లేదంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నటువంటి మాట. ఆ తల్లిదండ్రులు ఒకసారి ఆ చిన్నారికి సంబంధించి ఆ గ్రామంలో ఆ ఇంట్లోకి వచ్చినాం మనం. ఆ యొక్క నివాసంలోకి వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ చిన్నారికి గత 5 ఏళ్లుగా బాగలేదు అంటున్నారు. అసలు ఏం బాగలేదు? అసలు ఏంది గ్రామంలో సమస్య ఏందంటారు? సార్, ఫస్ట్లో మటుకు ముఖము లైట్గా వాస్తా ఉన్నింది. వాస్తవం తెలుగు నెల్లూరు పోయినాం అరవిందలోకి.
అరవింద్లోకి పోయే తల్లికి అవన్నీ హాస్పిటల్కి పోయేదాకా సార్ వాళ్ళు ఎక్స్రే తీసి అయ్యా పాస్లో శుద్ధ పోతుండదు అని చెప్పిండ్రు. ఒక 3 నెలలకు మాత్రలు ఇచ్చిండ్రు, లైట్గా దగ్గుతా ఉన్నది. మళ్ళా 6 నెలలకు మాత్రలు ఇచ్చిండ్రు, ఆమె పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ వెంటనే మళ్ళీ వాపులు వచ్చేసినాయి. ఆడికి పోతానే మళ్ళీ మా ఏడు కాదు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ పొమ్మన్నారు సార్. మా తిరుపతికి పోయామని మేము మెడ్రాస్ పోకుండా తిరుపతికి వెళ్ళిపోయినాం దగ్గరని. ఇంకా ఆడికి పోతానే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని ఆమెని ఇక్కడ ఎదరికి అక్కడల్లా ఆక్సిజన్ అవన్నీ పెట్టేసిండ్రు. పెట్టిన ఒక 10 రోజులకి కడుపు వాపు కాళ్ళు అవన్నీ తగ్గిపోయినాయి. తగ్గిపోతానే ఆమెను మమ్మల్ని ఒక 15 రోజులు తీసుకొని ఆమెను ఇంటికి పంపించేసి ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చి అప్పటికి మటుకు సుమారుగా ఉన్నింది. ఒక 3 నెలలకి 3 నెలలు దాటుతానే మళ్ళీ వాపులు వచ్చేసినాయి. ఆమెను మళ్ళీ వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోతానే మళ్ళీ అడ్మిట్గా అమ్మన్నారు వాపులు వస్తానే. ఆ అడ్మిట్ అవుతానే మళ్ళీ 10 రోజులు అడ్మిట్ అయినాం. అప్పటికి మటుకు మళ్ళీ తగ్గింది. తగ్గుతానే మళ్ళీ ఆమెని నెలకు పోయి చూపించుకొని వస్తూ ఉన్నాం ట్యాబ్లెట్లు తీసుకొని. మా ఆమెని ట్యాబ్లెట్ చూపించుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఈ నడమటుకు మళ్ళీ కాళ్ళు మొక్కలు వచ్చినాయి. మళ్ళీ 10 రోజులు అడ్మిట్ అయినాము. అడ్మిట్ అవుతానే ఆమెని మొత్తం స్కానింగ్ ఎక్స్రే అన్నీ తీసిండ్రు. తీస్తానే వాళ్ళు అయ్యా పాస్లో ఇన్ఫెక్షన్ అయినది, అదేం కాదని చెప్పిండ్రు. చెప్తానే మళ్ళీ సరేలే సార్ అని మేము ఇంకా పండగ దగ్గర పడుతుంటే అయ్యా ఇంకేం కాదు తగ్గుతాయి, మళ్ళీ ఒక వారానికి రమ్మన్నారు. ఇంకా వారానికి మళ్ళీ వెళ్ళిపోవాలి సార్ మేము. అసలు ఏంటి సమస్య ఏంటో చెప్పలేదా? సమస్య ఏంటంటే ఇన్ఫెక్షన్ అయినది, పొటాక్సియం తగ్గినది, కాల్షియం పెరిగినది అని చెప్పిండ్రు. మీరు ఏ పని చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం సార్. కూలి పని అంటే ఏదో ఏ పని ఉంటే ఆ పనికి పోతా ఉంటాము. మీ కూలి ఎంత ఉంటే రోజుకి? రోజుకి మధ్యాహ్నానికి 500 వస్తాయి. వచ్చిందో మేము ఇంట్లో జరుపుకోవాలి, 4 పిల్లల్ని సాక్కోవాలి. 4 పిల్లలు. ఇప్పుడు ఈ బాబుకి ఎంత అవుతుంది నెలకి మెడిసిన్ టాబ్లెట్స్కి? టాబ్లెట్లకి అయితే 10,000 అవుతుంది సార్. టాబ్లెట్లకైనా నెలకి మేము రాను పోను ఛార్జీ మేము ఇద్దరం కలుసుకొని 15,000 2-3 అవుతుంది తిరుపతి సార్. నీకు అంతా బాగా అయిపోతుంది, త్వరగా ఏడవద్దు. నీకు అన్ని విధాలు న్యాయం చేసి మీ నాన్న కూడా ఏడుస్తున్నాడు, నువ్వు ఏడుస్తే ఏడవద్దు. ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వస్తున్నారు, చూస్తున్నారే తప్పితే వారికి కనీస పరిష్కారం కూడా చూపడం లేదు. ఇక రాజకీయ నాయకులైతే ఓట్ల కోసం వారి గడప తొక్కుతారే గాని ఆ తర్వాత వారి వైపు కన్నెత్తి చూసే పరిస్థితే లేదని అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం వల్ల ఆ పల్లె దీన పరిస్థితిలో ఉంది. ఇప్పటికే అక్కడ 24 మంది కిడ్నీ వ్యాధితో చనిపోగా మరో 12 మంది ఈ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నారు. నొప్పులు చేసినాయి అమ్మ పోయి డయాసిస్ పోతే డయాసిస్ నీకొద్దు అని చెప్పిండ్రు. ఆమె మందులే పడుతుండే నెలకు 10,000. ఇప్పుడు 14 సంవత్సరాలు లెక్కేసుకో సార్ ఎంత ఆటో పెట్టుకొని పోస్తున్నావా? ఆటో పెట్టుకొని పోను. ఆటోకి అవుతుంది సార్. డబ్బులు ఏడ తెచ్చుకుని ఏడ తెచ్చుకొని నేను చేశాను ఆయన. నీకు ఎంత వస్తుంది పింఛను? నాకు రాదు, 20 డయాలసిస్ అయితే వస్తుంది. ఇప్పుడు మామూలు జనరల్ పింఛన్ వస్తుంది. ఏమి లేదు నాయన, పుణ్యమన్న చేయలేదు. నీకు మామూలు పింఛన్ కూడా రావటం. నీకు ఎట్టుంది? ఎంత నడుము నొప్పులా? నీకు కిడ్నీల సమస్యలు అని చెప్పారా డాక్టర్లు? ఎప్పుడు చెప్పారు? 4-5 ఏళ్ళు. రోజు మాత్రలు మింగుతున్నావా? అదే తెచ్చుకోలేకపోయేది. పింఛన్ వచ్చా, పింఛన్ వచ్చినప్పుడు తీసుకునేది. చెన్నై. ఇప్పుడు డయాలసిస్ కి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బద్వేలు వస్తున్నావు. ఎలా వెళ్ళొచ్చావు బద్వేలుకి? బస్కి వచ్చావా? నీకు పింఛన్ వస్తుందా? డయాలసిస్ పింఛన్ ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? ఇప్పటి వరకు ఎన్ని డయాలసిస్లు చేసుకుని ఉన్నావు?
9 నెలలు అయింది సార్. 9 నెలలు అవుతుందా? నీకు ఎప్పుడు ఇది బయటపడింది? ఎన్ని సంవత్సరాల కిందట బయటపడింది? పోయిన మే నెలలో. పోయిన నెల మే నెల బయటపడింది. అంత ముందు రాళ్ళు ఉన్నాయని చెప్పటాలు ఏమన్నా? ఏమి లేవు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటుంది. టాబ్లెట్లు మింగుతున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది నీకు నెలకి? 10,000 చాలు సార్. కిడ్నీ వ్యాధి మహమ్మారి బారిన పడి కాలనీలో ఈ డిసెంబర్ నెలలోనే నల్లిపోగు పెంచలమ్మ, నల్లిపోగు చెన్నయ్య, నల్లిపోగు వెంకటమ్మ, నల్లిపోగు నరసమ్మ మృతి చెందారు. ఒకరి కర్మక్రతువు అయిపోగానే మరొకరి కర్మక్రతువులు ఎదురు చూడడంతో కాలనీవాసులు భీతిల్లుతున్నారు. ఇప్పటి వరకు కాలనీలో బుచ్చగాళ్ల రత్నం, మంచాల జాన్, నల్లిపోగు డ్రైవర్ చిన్నయ్య, నల్లిపోగు జాష్వా భార్య, నల్లిపోగు నడోల యేసు, నల్లిపోగు చంద్రశేఖర్, నల్లిపోగు గుల్లిపాపయ్య, నల్లిపోగు చంటయ్య భార్య, నల్లిపోగు దాసరగుండ్ల రౌసయ్య, మంచాల జక్రయ్య, నల్లిపోగు రాకేటి చిన్నయ్య, నల్లిపోగు పొడసంగోళ్ల చెన్నయ్య, నల్లిపోగు పుల్లయ్య భార్య, నల్లిపోగు యేసురత్నం, నల్లిపోగు కడప నడోల చెన్నయ్య, నల్లిపోగు చంటయ్య తమ్ముడు యేసు, నల్లిపోగు మంగోరు చెన్నయ్య, నల్లిపోగు పాపగోండ్ల నరసమ్మ, నల్లిపోగు దెబ్బగోళ్ల దేవమ్మ, నల్లిపోగు దిబ్బగోళ్ల వెంకటమ్మ, నల్లిపోగు బుచ్చగాళ్ల పెంచలమ్ములు ఇప్పటి వరకు చనిపోయిన వారి జాబితా ఇలా ఉండగా ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో నల్లిపోగు పేతురు, నల్లిపోగు దిబ్బగోళ్ల చెన్నయ్య, నల్లిపోగు బుచ్చిగోళ్ల వెంకటమ్మ, నల్లిపోగు బుచ్చిగోళ్ల లక్ష్మమ్మ, నల్లిపోగు అడవిగోండ్ల వెంకటమ్మ, నల్లిపోగు పొడసింగోళ్ల అచ్చమ్మ, నల్లిపోగు వేమయ్య, నల్లిపోగు నల్లచెన్నయ్య, నల్లిపోగు పొడసింగోళ్ల పెంచలమ్మ, నల్లిపోగు వెంకటరమణమ్మ, నల్లిపోగు అడవిగోండ్ల లక్ష్మములు పడరాని బాధలు పడుతూ వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో అడుగుపెట్టినప్పుడు ప్రజలు మా కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తా ఉంది. అయితే ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఇలా బాధపడుతున్నారు? మీరు ఎవరెవరు ఈ సమస్య దృష్టికి తీసుకెళ్లారు? అయితే 12 సంవత్సరాల నుంచి ఉంది సార్. 12 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 10-15 మంది కూడా చనిపోయింది సార్ కిడ్నీ సమస్యతో. చనిపోయినరు. మేము కలెక్టర్ ఆయన కాడికి కూడా పంపించినట్టు నీళ్ళు అదే చెకప్ చేయమని పంపించిండ్రు. కానీ దానికి ఏం మాకు బాగుండేని చెప్తున్నా కానీ దానికి ఏం మాకు రిప్లై రాలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు మీరు? ఏమో ఆ విషయం మాకు తెలియదు సార్. మా వాళ్ళు ఏమో తీసుకొని వెళ్ళారేమో. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారేమో. పోయినరు. పోతే ఆ నీళ్ళు బాగానే ఉండే అని చెప్పిండ్రు. మరి దీని గురించి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. ఎవరు లేరు. ఈ మధ్య కాలంలోనే 4 చనిపోయినరు. అందరు కిడ్నీ వ్యాధితో చనిపోయినరు. సంవత్సరాల కిందట మీకు కిడ్నీ ఇబ్బందిగా ఉందని చెప్పారు డాక్టర్లు. మాకు ఒక 3 సంవత్సరాల కిందట ఆమె భయపడి చేయించుకుని మేము అడ్మిట్ అయ్యాము నారాయణలో. ఆమె భయపడి చేయించుకోవాలి. బాగానే ఉంది. నెలకి ఇక్కడ చూపిస్తే ఏమన్నా ఆయాస, జ్వరము ఏమన్నా అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర. ఇప్పుడు డయాలసిస్ ఎక్కడ చేసుకో ఊరు చెప్పారు డాక్టర్లు? డయాలసిస్ అపోలోలో చెప్పారు సార్. చక్రవర్తి సార్ చెప్పారు డయాలసిస్ చేపిమని. ఏం భయపడి చేయించుకోవాలా. అసలు హాస్పిటల్కే పోకుండా నారాయణలో జాయిన్ ఆడ చూపించుకుంటా వస్తున్నాము. ఇంకా ఆడ కూడా డయాలసిస్ చేపియాలని నేను ఒకరోజు బీపీ కంట్రోల్ కాల. బద్వేలు తీసుకెళ్ళాము. ఆ నుంచి ఆత్మకూరు తీసుకెళ్ళాము. ఆ నుంచి పెద్ద హాస్పిటల్కి చేర్చారు. ఆయన ఇంకా నారాయణలోకి చేర్చారు. ఆయన ఇంకా బీపీ కంట్రోల్ అయింది. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేదు సార్. తర్వాత మేము అమౌంట్ కట్టమన్నారు. 85,000 కట్టమన్నారు. మా కాడ అంత అమౌంట్ లేదు. మేము 50,000 ఎత్తుకొని మాకు ఆ టెస్టులు కోటికి సరిపోయింది. మేము చూసుకొని వస్తాం మేడం అన్నాము. ఇంక ఇవిడ రాలా. నేను రాను, నాకు భయము, వేరే హాస్పిటల్కి పోదాము. ఇంకా బద్వేలు, ఉదయగిరి, నెల్లూరు ఇక్కడ మామూలుగా చూపించుకొని మెడిసిన్ తీసుకొని చూపించుకుంటా ఉన్నాము. ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 మంది చనిపోయారు. పేరు చెప్పగలవా? చెప్పగలను. నల్లిపోగు చెన్నయ్య ఒక ఆయన, నరసమ్మ ఒక ఆమె, అంతకుముందు ఎవరమ్మా చంద్రశేఖర్ ఒక ఆయన, డ్రైవర్ చెన్నయ్య ఒక ఆయన. ఇట్లా చాలా మంది చనిపోయారు ఈ మధ్య కాలం. ఇప్పుడు ఈ వైద్యులు కానీ, డాక్టర్లు కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే ఎవరన్నా నాయకులకు కానీ వాళ్ళ దృష్టికి మీరు ఈ సమస్యను తీసుకొని వెళ్ళారు? చాలా మంది చెప్పున్నాము. ప్రభుత్వం దృష్టి కూడా కొంత న్యూస్ కూడా పోయి ఉంది.
మరి ఇంకా దానికి ఏం రెస్పాన్స్ లేదు. ఎవరన్నా డాక్టర్ గాని వచ్చి ఇక్కడ మీ పరిస్థితి వచ్చారు కొంత న్యూస్ వెళ్ళిన తర్వాత డాక్టర్స్ వచ్చారు, మరిపాడు డాక్టర్లు అవి వచ్చారు, కొంత అంతా సర్వే చేశారు, ప్రాబ్లం అంతా చూశారు. పరిస్థితి అట్లే ఉంది, కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరేం కావాలని కోరుకుంటున్నారు? అసలు ఏంది సమస్య, ఎట్లా వాటర్ వల్ల వస్తుందా ఏంది పూర్తిగా మనకు తెలియడం లేదు. తిండి వల్ల వస్తుందా? ఇంత ముందుగా ఈ కొళాయి ట్యాప్ ముందు బోర్ నీళ్ళు ఉండేవి, బోర్ నీళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు. కొళాయి పడిన తర్వాత ఎక్కువ శుద్ధ రావడం, కిడ్నీలు రావడం జరిగింది. ఈ పల్లెను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి గతంలో దత్తత తీసుకుని ఉండగా ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ గ్రామం కావడం విశేషం. నాకు తెలిసిన తర్వాత మా గ్రామంలో గత 20 ఏళ్ళ నుండే ఈ సమస్య, కిడ్నీ సమస్య అనే మహమ్మారి మా గ్రామాన్ని వెళ్తుంది సార్. అంతకుముందు ఏంటంటే మేము బోరింగ్ ఉంటుంది కదా, ఆ వాటరే తాగేవాళ్ళము. ఆ ఏజ్లో ఎవరికి కిడ్నీ సమస్య కానీ ఇతర ఏ సమస్యలు లేవు. నార్మల్గా బీపీ అట్లాంటివి ఉన్నాయి, చిన్న సమస్యలు అంతే తప్ప ఈ కిడ్నీ సమస్య అలాంటివి పెద్దవి ఏమి లేవు. జ్వరము లేకపోతే ఏజ్డ్ అయిన వాళ్ళు చనిపోవడమే ఉంటుంది. కానీ ఈ గత 20 ఏళ్లలో ఈ గత 20 ఏళ్ళ నుండి ఇప్పటికి ప్రతి ఒక్కరింట్లో ఒక పర్సన్కి, దట్టు ఏంటంటే జెంట్స్కి ఎక్కువగా ఉంది, లేడీస్కి కొంచెం నార్మల్గానే ఉంది, కానీ ఇప్పుడు లేడీస్కి కూడా ఎక్కువైంది. ఈ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ సమస్య ఉంది. కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మాకు ఎప్పుడైతే మోటార్ అనేది బిగించారో స్కూల్ దగ్గర, సో దాని తర్వాత మేము ఎక్కువ ఈ సమస్యని ఎదుర్కొన్నాము. ఈ అనుమానం ఎవరన్నా వచ్చినప్పుడు డాక్టర్లు అధికారులు అది చెప్పాం సార్. మేము సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేశారు. దాని తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మాకు ఇవ్వలేదు. ఒకసారి వచ్చి వాటర్ టెస్ట్ కూడా చేయించారు సచివాలయం పిఎస్ వాళ్ళు. సో వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇవ్వలేదు. ఆ నీళ్లు తాగొచ్చా తాగకూడదు అనేది కూడా మీకు చెప్పలేదు? లేదు సార్. ఇప్పుడు డైలీగా వాటర్ అయితే మీకు మేము తాగుతున్నాము, అవి కొంతమంది తాగుతున్నారు. మాకు ఇంకా 3 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు. సో అది దానివల్ల ప్రాబ్లమా దీనివల్ల ప్రాబ్లం అనేది తెలియదు మాకు. మీరు 20 సంవత్సరాల కిందట మినరల్ వాటర్ ప్లాంట్స్ లేవు సార్. అంటే ఇప్పుడు బేసికల్గా అక్కడి నుంచి వచ్చిన సమస్య అనేది మీ గత 20 ఏళ్ళ నుండి మాత్రం అయితే ఆ సమస్య ఉంది. మీరు తినే ఫుడ్ వల్లనే, అంటే ఈ ఫుడ్ తినకోకుండా అసలు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఊర్లో, చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. తినడం వల్లనే కిడ్నీలు పోయడం చాలా తక్కువ. ఈ తినే వాళ్ళకు ఉండరు, ఆరోగ్యంగా ఉండరు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు తోసిపుచ్చేది ఏంటంటే మీరు తినే నాన్ వెజ్ మీ ఫుడ్ ఐటమ్స్ వల్లనే మీకు ప్రాబ్లం వచ్చింది, కానీ వాటర్లో ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. వాటర్లో ప్రాబ్లం లేనప్పుడు 20 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి లేనిది ఈ 20 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చింది? మీరేమో క్లారిటీగా తీసుకోబోతుండ్రు, టెస్ట్ చేస్తున్నామమ్మా ఏం ప్రాబ్లం లేదు, మీరు సరిగా ఆ మాత్రలు ఈ టాబ్లెట్లు అన్ని నాకంటే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు పోతున్నాయి అంటే మిగిలిన అందరికి పోవచ్చు కదా. ఇది అక్కడి పరిస్థితి. ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై మరో కథనంతో N3 మీ ముందుకు. Finally, Lord, please subscribe to N3 TV.